కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మిమ్మల్ని కోరేది, ఎప్పుడు యోగా రామ్దేవ్ బాబా చెప్తా ఉంటాడు, 120 years లో తినవలసిన ఫుడ్ కొంతమంది 40 ఏళ్ల తినేస్తున్నారని, అక్కడి నుంచి ప్రాబ్లమ్స్ వస్తున్నాయని. బాడీకి నేను మార్నింగ్ కూడా చెప్పాను, సాయిల్కి కావాల్సిన న్యూట్రిషియస్ మినరల్స్ ఎవ్రీథింగ్ బ్యాలెన్స్, మన బాడీకి కూడా కావాల్సిన న్యూట్రిషియస్ ఫుడ్ బ్యాలెన్స్ చేసుకోగలిగితే చాలా వరకు హెల్త్ అంతా కూడా ఇంప్రూవ్ అవుతుంది. మనం హెల్త్ బాగుంటే సమాజానికి బర్డెన్ కాం, ఫ్యామిలీకి కూడా బర్డెన్ కాం. నేను చెప్పింది అప్పుడప్పుడు వింటా ఉండండి. ఇప్పుడు ఏజ్ అనేది పెద్ద ఇష్యూ కాదు, గుర్తుపెట్టుకోవాలి మీరు. కానీ మీ జీవితాన్ని మనం ప్లాన్ చేసుకోవాలి ప్రాపర్ గా. దానికి కావాల్సింది ఎక్కువ తినకూడదు, తక్కువ తినకూడదు, అవసరానికి కొద్ది తినాలి, న్యూట్రిషియస్ ఫుడ్ తినాలి, రాత్రుల్లో ప్రాపర్ గా నిద్రపోవాలి. లేనిపోయిన ఆలోచనలు పెట్టుకొని నిద్రపోకపోతే అక్కడి నుంచి సమస్యలు వస్తాయి. ప్రతిరోజు 1 hour ఎక్సర్సైజ్ చేయాలి. అదే సమయంలో పని కూడా మంచి కర్మ చేయాలి. లేనిపోయిన ఆలోచనలు పెట్టుకుని చెడు పనులు చేస్తే ఆ చెడు పనులే మనం లాంచ్ చేస్తా ఉంటాయి. నేను కొన్ని ప్రిన్సిపల్స్ తో మీ అందరికి ఎడ్యుకేట్ చేస్తూనే ఉంటాను. ఎంతమంది తింటే అంత సంతోషం. దాన్ని నా ప్రయత్నం మాత్రం ఒక మెషిన్ మారిగా నిరంతరం ముందుకు తీసుకుపోవడం నాకు బాధ్యత.